ఇదివరకు ఎవరన్నా బ్యాంకులో అప్పు చేస్తే కట్టేవాడు భయపడేవాడు, ఇప్పుడు బ్యాంకు వాడు భయపడుతున్నాడు. ఇదే ఇంద్రజాలం. బ్యాంకు మేనేజర్ చచ్చిపోతున్నాడు, హడిలిపోయి బాబోయ్ వసూలు అవట్లా, బాబోయ్ వసూలు అవట్లా, నాకు పైనుంచో ఫోన్లు వస్తున్నాయి, వీడు కట్టడం. అప్పు తీసుకున్నవాడు భయపడలేదండి, ఇచ్చినవాడు భయపడుతున్నాడు. ఇంకా విచిత్రమైన ఇంద్రజాలం ఏమిటో తెలిసిన ఈ మధ్య బాగా జరుగుతుంది. ఎవరినైనా అప్పు అడిగితే ఇది వేరు, ఏముంది నీకు, ఎలా తీరుస్తావు అని 100 అడిగేవారు. ఇప్పుడు అది ఏమీ లేకుండా మనకి ఫోన్ చేసి మనం అడగకుండానే మన ఖాతాలో డబ్బులు వేసేసి రుణయాప్ మన ఖాతాలో వేసేస్తారు వాళ్ళు డబ్బులు. 3వ రోజు నుంచి మొదలు పెడతాడు వడ్డీ. ఇదే ఇంద్రజాలం. ఎంత మారిపోయిందండి పరిస్థితి 20-30 ఏళ్లలో. 20-30 ఏళ్లలో మారిపోయింది. ఇదివరకు బ్యాంకులో అప్పు పుట్టాలంటే బ్యాంకు మేనేజర్ని కాకాబట్టాలి, ఆయన ఇంటికి పిలవాలి, ఏదో పండగ చేయాలి, రికమెండేషన్లు చేయించాలి. ఇప్పుడు ఏమీ లేదు, ఊరికే మన్నే అడుగుతున్నారు వాళ్ళు, తీసుకోండి మీరు అలా ఉంటారు ఊరికే అంటారు. వాళ్ళే అడుగు, ఎందుకంటే డబ్బులు ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు.